ఈరోజు వినిపించబోతున్న కథ మాదిరెడ్డి సులోచన గారు రచించిన మధురం మధురం అధరం మధురం. ఆదివారం అంటే హాయిగా 8 గంటల వరకు నిద్రపోవాలని నా అభిప్రాయం. ఆ రోజు స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది. క్యాష్ బుక్కులు బ్యాలెన్స్లు లేవు. అధరం మధురం అంటూ అధరామృతం అందించే అర్ధాంగిని అలరించి మళ్ళీ ముసుగు తన్నాను. కొత్త పెళ్లి కూతురు కదా, నా స్వేచ్ఛను కాస్త ఖర్చు చేసినా పర్వాలేదనుకున్నాను. మనకెలాగూ లక్షాధికారులమయ్యే యోగం లేదు. కలలైనా కందామని కళ్ళు మూసుకున్నాను. కర్మ, అందమైన కలలు రావు. కలలో కూడా కుటుంబం, వారి కష్టాలేనా? విసుక్కుని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఈసారి ఏదో లోకంలోకి తేలిపోయాను. ఆ లోకంలో అందమైన అమ్మాయిలు ఆడుతున్నారు, పాడుతున్నారు. బొత్తిగా నీతి నియమాలు మర్చిపోయారేమిటి? పెళ్ళై 6 నెలలు కాలేదు. అర్ధాంగి బెటర్ హాఫ్ ఇంట్లో ఉండగా ఇలాంటి కలలు కనటం చచ అన్యాయం. అబ్బా లేవండి, టీ చల్లారిపోతోంది వచ్చి కల్పన లేపింది. లేవక తప్పలేదు. 2 మగ్గులతో టీ పట్టుకొని కూర్చుంది. వివాహం విద్యానాశాయ అన్నారు, కానీ నన్ను అడిగితే వివాహం స్వేచ్ఛనాశాయ అంటాను. అదే గదిలో అదే మంచంపై ఆదివారం వస్తే అర్ధరాత్రి కాదు కాదు మిట్ట మధ్యాహ్నం వరకు పడుకొని నిద్రపోయేవాడిని. పక్కవాటలో ఉన్న ఇంటివారు, మా ఊరువారు, చంద్రమన్నయ్య, లలితొదిన ముద్దుగా నాకు విద్యానేశ్వర చక్రవర్తి, నిదురప్రియ, నిదానేశ్వర చక్రవర్తి అంటూ బిరుదులిచ్చి పిలిచేవారు. లేచి టీ తీసుకున్నాను. మౌనంగా అర్ధమగ్గు టీ అవజేశాను. కల్పన ముఖం చిన్నబోయింది. మై గాడ్, నా డ్యూటీ మర్చిపోయాను. మరవకండి సార్, మంచి భర్త కావాలంటే మంచి నటులు కండి. కల్పన, అబ్బా టీ అద్భుతం డియర్, మధురం మధురం, నీ టీయే మధురం అన్నాను. కల్పన ముఖం వికసించింది. బెట్టుగా చాలేండి అన్నది. చాలదు డియర్, మరో కప్పు ముఖం కడిగాక తాగాలి. వీల్లేదు, మరో 10 నిమిషాల్లో బయలుదేరాలంటూ తలుపు తోసుకుంటూ వచ్చాడు సుధీర్. వాడు నా కొలీగ్. పెళ్లి కాకమునుపు మా ఇద్దరికీ ప్రేయసి ప్రియులని ముద్దు పేరుండేది. కల్పన లేచింది. సుధీర్ ఆ కుర్చీలో కూర్చున్నాడు. చూడు కల్పన, నా ప్రియుడిని నీకు అప్పగించాను కదా, ఎంత త్యాగం చేశానో నీకేం తెలుసు? బొత్తిగా చేసిన సహాయం మర్చిపోయే రోజులు అన్నాడు సుధీర్. మీకు కావాల్సింది టీయే కదా, నిమిషంలో తెస్తాను. కల్పన నవ్వుతూ లోపలికి వెళ్ళింది. ఏమిటా నిదురా, మనం ఈరోజు 9 గంటలకు ప్రగతి స్కూల్లో కలుసుకుంటున్నామని మర్చిపోయావా? అవునరా అన్నా నదిరిపడి. బ్యాంక్ ఎంప్లాయీస్ తరపున కాంపిటీషన్ డ్రామా వేస్తున్నాం. గ్లామర్ కింగ్ను, అందాల నటుడిని, నన్ను వదిలి ఆ చలపతి గారు నీకు హీరో ఛాన్స్ ఇచ్చారు. ఆ థ్రిల్లింగ్ అయినా లేదా అన్నాడు ఉడుక్కుంటూ. గబగబా వెళ్ళి స్నానం బ్రష్ చేసుకొని వచ్చేసరికి కల్పన, సుధీర్ కబుర్లు చెప్పుకుంటున్నారు. పదరా, ఆ చలపతి గారు అగ్గిబరాట అవుతారు అన్నాను. మా లాంటి వారి మీద అవుతారు, నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. అబ్బా, ఆయన నెత్తి ఎంత విశాలంగా ఉందా? త్వరగా బయటికొచ్చాను చెప్పులేసుకొని. నా కోసం చూడకు అని కల్పనతో చెప్పి బయటపడ్డాను. మేము వెళ్ళేసరికి చలపతి గారు గండు పిల్లిగా ముఖం పెట్టాడు. సారీ, చాలా రోజులైంది, అసలు నాటకం ఉందని మర్చిపోయాను అన్నాను వినయంగా. ఇంకా మాటలెందుకు అన్నాడు. పక్కన క్యాంటీన్లో టిఫిన్ కానిచ్చి రిహార్సల్స్ చేశాం. సాయంత్రం భయపడుతూ ఇల్లు చేరాను. లలిత వదిన, కల్పన సినిమాకి వెళ్ళారు. హమ్మయ్య అనుకున్నాను. మర్నాడు బ్యాంక్ వదులుతూనే పుస్తకాల షాపుకు వెళ్ళి 1 నిమిషం నా భార్యామణి నోట్లో నానే రచయితుల పేర్లు గుర్తుకు తెచ్చుకొని ఓ 100 రూపాయల పుస్తకాలు కొన్నాను. అవి తెచ్చి కల్పనకిచ్చాను. అబ్బా, ఎంత దయ, ఎంత ఆప్యాయత! అద్దె పుస్తకం పట్టుకుంటే లాగిపారేసే మీరేనా అన్నది ఆశ్చర్యంగా. ఆహా, అక్షరాల నేనే. కానీ నా స్వార్థం కూడా ఉంది డియర్. ప్రతి సంవత్సరం మేము బ్యాంకు తరపున నాటకాలు వేస్తాం. ఎప్పుడు బెస్ట్ యాక్టింగ్ ప్రైజ్ మనదేననుకో. ఈసారి వేస్తున్నాం. 10 రోజులు రిహార్సల్స్, అందుకే. ఓహో, అదా సంగతి. ఏమి నాటకం? బంగారు నాటకం. ఏమిటా ప్రశ్న? భారతనారి అని స్త్రీ వివిధ రూపాలులే, కొత్త ప్రయోగం. మరి స్త్రీ పాత్ర ఎవరు వేస్తారు? మా బ్యాంక్ ఎంప్లాయ్ సుమతి వేస్తుంది అన్నాను. ఆ తరువాత కాలం ఎలా గడిచిందో తెలియదు. నాటకం రోజున లలిత వదిన, చంద్రం, కల్పన వచ్చారు. సుధీర్ది చిన్న వేషం కాబట్టి వారిని కూర్చోబెట్టొచ్చాడు. నాటకం ముగిసింది. ఇంకా 2 నాటకాలున్నాయని రిజల్ట్ చెప్పలేదు. బయటికొచ్చాక అందరూ నేను బాగా చేశానని, నాకే బెస్ట్ యాక్టింగ్ ప్రైజ్ అని, ప్రొడక్షన్కి రావాలని పట్టుబట్టారు. ఏదో చేశాం, ఆ తృప్తుంటే చాలు. ప్రైజులు మనకే రావాలనుకోవటం అత్యాశ అన్నాను. పెద్ద పోజు. సుధీర్ ఉడుక్కున్నాడు.
కల్పన, లలితొదిన ఏర్రా, చంద్రగారు తీసుకువెళ్లారన్నాడు సుధీర్. బస్సు పట్టుకుని వచ్చేసరికి 11:30 అయింది. తలుపు మీద నా చెయ్యి పడకముందే తలుపులు తీసి వెళ్ళి పడుకుంది కల్పన. నేనే చెప్పాను నాకు 10 గంటలైతే భోజనం చేసి పడుకోమని. అందుకే అనుకుని నేను వెళ్ళి చిరాగ్గా ఉందని స్నానం చేసి అన్నం పెట్టుకు తిన్నాను. అలసి ఉన్నానేమో, నిద్ర పట్టేసింది. మర్నాడు బయట పెద్ద శబ్దమైతే లేచాను. బల్ల మీద గడియారం నవ్వుతూ నన్ను వెక్కిరించింది. టైం 9:15. బాప్రే అనుకుని బాత్రూంలో దూరాను. కల్పన మీద గొంతు వరకు కోపం వచ్చింది. వెంటనే వెల్లువలా అభిమానం కలిగింది. పిచ్చి పిల్ల, అలసిపోయాననుకుందేమో. బయటికొచ్చి బట్టలు వేసుకున్నాను. కల్పన కనిపించలేదు. క్యాంటీన్లో ఏదో ఒకటి తినొచ్చుననుకుని పరుగులు తీశాను. మా కొలీగ్స్ అంతా నా నటనను మెచ్చుకుంటూ టీ ఇప్పించారు. టీ తాగాను. పని చేసుకుని సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే అట్నుంచి అటే వెళ్ళాం. మాకే బెస్ట్ ప్రొడక్షన్, నాకే బెస్ట్ యాక్టింగ్. సుమతికి ప్రైజులు వచ్చాయి. అందరూ అభినందనలు అందుకుని 10 గంటలకి ఇల్లు చేరాను. అశోకవనంలో సీతలా కాదు, కారడవిలో సావిత్రిలాగా, అసహాయంగా చూసే ద్రౌపదిలా, అబ్బా అవేవీ కావు. అచ్చు ఆడదానికి నిర్వచనంలా కూర్చుంది కల్పన. నాకిచ్చిన షీల్డు ఆమె చేతిలో పెట్టాను. కల్పన ఎంతో భారంగా తలమీద 100 టన్నుల బరువు మోస్తున్నట్లు ముఖం పెట్టింది. ఏమిటలా ఉన్నావు? ఉన్నట్టే ఉన్నాను. ఎలా ఉన్నానో ఎదురు ప్రశ్న వేసింది. ఏమైంది అన్నాను భుజం పట్టి కుదుపుతూ. ఏం కావాలనుకున్నారు? ఏమిటా ఎదురు ప్రశ్నలు? తిన్నగా జవాబులు చెప్పవు? ఈసారి చర్రున కోపం వచ్చింది నాకు. జవాబులు జానతనం వస్తే మిమ్మల్ని నా కొంగు కట్టుకుని తిరిగేదాన్ని అని బావురుమంది. ఆడవారికి ఉన్న ఆఖరు అస్త్రం, తిరుగులేని అస్త్రం నాకు కంపరం కలిగింది. వ్యవహారములందు వైవాహికములందు అన్నారు. అందుకే కోపాన్ని అమృతంలా గుటక వేశాను. మంచి నటుడిని కదా అని కల్పన పమిట నా చెయ్యికి ముడివేసుకున్నాను. చాలా అన్నాను. చాలేండి, నా బ్రతుకింతే మరోసారి చీదేసింది. అసలు విషయం ఏమిటి కల్పన? నాకు ఈ ఏడ్పులకు అంగలార్పులకు అర్థం తెలియదు అన్నాను. ఇలా భర్త, అబ్బా అర్థం లేని నిట్టూర్పులు వదిలింది. నేను బట్టలు మార్చుకొని వచ్చి అన్నం ముందు కూర్చున్నాను. మీకు ఆ సుమతికి పరిచయం ఎప్పటి నుండి? ఒక్కసారి తలెత్తాను. అర్థమైపోయిందా పాయింట్? నేను ఆమె ఒకేసారి ఉద్యోగంలో చేరాం. 4 సంవత్సరాలైంది. మీరిద్దరూ ఒకరిని ఒకరు అంతగా ఇష్టపడితే నన్నెందుకు చేసుకున్నారు? మరోసారి రాగం తీసింది. ఒట్టి రాగం కాదు, చక్రవాకం. చచా, నీకసలు బుద్ధుందా? ఆమె నాతోటి ఉద్యోగి, వివాహితురాలు. ఏదో కళ అనే గుల ఉంది కాబట్టి నటిస్తుంది అన్నాను కోపంగా అన్నం మీద నుండి లేచి. లేదండి, కూర్చోండి బలవంతంగా కూర్చోబెట్టింది. మళ్ళీ అన్నం తింటుండగా నీ ఆవేదనలు అబాండాలు పక్కన పెట్టు అన్నాను. ఏమనుకుందో మాట్లాడలేదు. భోజనాలు అయ్యాక అడిగింది. ఆవిడకు మీకు ఏ సంబంధం లేనిదే అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యారండి అన్నది అమాయకంగా. ఈసారి నవ్వొచ్చింది. కల్పన, మేము అంత క్లోజ్గా యాక్షన్ చేస్తున్నప్పుడు మేమిద్దరమే ఉండము. మా చుట్టూ సహాయ నటీనటులుంటారు, డైరెక్టర్ ఉంటాడు. అక్కడ ప్రేమికులుగా భ్రమ కల్పిస్తామే తప్ప క్లోజ్గా ఉండం. అక్కడ ప్రత్యర్థులం, ఒకరిపై ఒకరం పోటీ పడి నటిస్తాం అన్నాను. అర్థమైందో లేదో గాని మౌనంగా విన్నది. అది కాదండి, లలితక్క నన్ను చాతకాని దానవు భర్త నదుపులో పెట్టలేవా అంటుంది అన్నది కళ్ళు తుడుచుకొని. మనిషిని అదుపులో పెట్టగలవేమో, మనసుకు పెట్టగలవా? ఆమె సిగరెట్ తాగొద్దు, చీట్లపైకి ఆడొద్దు అంటుంది. ఆయన 2 దొంగతనంగా చేస్తాడు అన్నాను. అది కాదండి, నన్ను ఇంకొకరి కౌగిలిలో చూస్తే మీరు ఊరుకుంటారా? నాకు ఒక ప్రామిస్ చేయండి. ఇక ముందు ఆడవాళ్లతో నటించవద్దు, నటించిన భార్యాభర్తలుగా వద్దు అన్నది. ఒక్క క్షణం ఆలోచించి సరే అన్నాను. చిన్నపిల్ల, ఇంకా ముందు ముందు తెలుసుకుంటుంది అనుకున్నాను. ప్రామిస్ చేశాను. మళ్ళీ ఆ నాటకం వేసే నాటికి పరిస్థితులు అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కోల్డ్ వార్ ముగిసింది. వామ్ వెల్కమ్ అందుకున్నాను. ఆ విషయం మరిచిన నెల రోజులకు మా బావమరిదికి అమ్మాయిని చూడాలి రమ్మని రాశారు మా మామగారు. చేసుకునేది మీ అన్న, నేను రావటం దేనికి అన్నాను. ఇద్దరం వెళ్ళకపోతే అన్నయ్య బాధపడతాడు, నేను వెళ్ళొస్తాను అన్నది కల్పన. అలాగే వెళ్ళు అన్నాను. ఏం ఆడవాళ్ళు ఏమో, ఎప్పుడు పుట్టింటి మీదే ధ్యాస అనుకుని నవ్వుకున్నాను. పురుష ప్రపంచం చాలా విశాలమైంది. క్లబ్బులు, కబుర్లు, సినిమాలు, షికార్లు, నాటకాలు అంటూ నానా రకాలుగా కాలక్షేపం చేస్తారు. స్త్రీలకు అవకాశం తక్కువ. అందుకే పుట్టింటి మీదకు ధ్యాస మళ్ళుతుంది. కల్పన వెళ్ళాక మధ్యాహ్నం క్యాంటీన్లో పగలు భోజనం చేసినా సాయంత్రం లలిత వదిన వదిలిపెట్టేది కాదు. ఆ రోజు ఇంకా నిద్ర లేవలేదు. హడావిడిగా సుధీర్ వచ్చాడు. ఒరేయ్, నన్ను కాపాడాలి, నా పరువు కాపాడాలి అన్నాడు.
అభయం వత్స, ఏం కావలేనో అన్నాను. ఒరేయ్ నా పాలిట దేవుడు, మా కాలనీలో ఎల్లుండి ఫంక్షన్ ఉందిరా, నాటికలు ప్రదర్శించే బాధ్యత నాదన్నారు. అది మర్చిపోయాను. ఇప్పుడు వారు నాటకం ఆడమంటున్నారు. మిగతా మన స్టాఫ్ రెడీగా ఉంటే నేను తయారు వత్సా అన్నాను. ధన్యవాదములు గురువుగారు అంటూ పరిగెత్తాడు. అప్పుడు కల్పనకిచ్చిన మాట గాని ఇంకోటి గుర్తులేదు. సుధీర్ వాడి అభ్యర్థన గుర్తుంది. నా పెళ్లికి ముందు మమ్మల్ని ప్రేయసీ ప్రియులని ముద్దుగా పిలిచేవారని చెప్పానా? కాలనీలో నాటకం జోరుగా సాగుతోంది. అప్రయత్నంగా నా కళ్ళు ముందు వరుసలో కూర్చున్న వ్యక్తులపై పడ్డాయి. కల్పన, ఆమె అన్న రమేష్, చంద్రమన్నయ్య, లలితొదిన ఉన్నారు. నా కాళ్లల్లో సన్నగా వణుకు ప్రారంభమైంది. నాటకంలో పోలీస్ స్టేషన్ తగలబెడుతూ పట్టుబడే దృశ్యం. అది పూర్తి చేసి లోపలికి రాగానే చలపతి తలపై ఒక్కటి మొట్టాడు. అద్భుతంగా చేశావు హర్ష, నిన్ను హర్షించలేను అంటూ. అసలు విషయం చెబితే వాళ్ళు నవ్వుతారు. నేను గంభీరంగా మారిపోయాను. దానికి తగినట్టే వేదిక మీద నా నటన గంభీరంగా ఉంటుంది. నాటకం పూర్తి అయింది. ఒరే నాయనా, పక్క నటీనటులను మింగేయటం నీకే చాతనైంది అన్నాడు సుధీర్. అవునండి, రొమాంటిక్ హీరోగా బాగా చేశారు లాస్ట్ టైం. ఈరోజు సీరియస్ సీన్లలో చాలా బాగా చేశారు, సుమతి అభినందించింది. నేను సత్యహరిశ్చంద్రుని కాకపోయినా మొదటిసారి భార్యకిచ్చిన మాట నిలుపుకోలేని అధమాధముడిని. నన్ను నేను తిట్టుకోవటానికి అంత భాష కావాలా? బయటికొచ్చేసరికి బావమరిది రమేష్ నిలబడ్డాడు. వానిలో బావ అయినా వయసులో చిన్నవాడు కాబట్టి బావమరిదిగానే ట్రీట్ చేస్తాను. హలో రమేష్. హలో బావా, సింప్లీ సూపర్. మీరింత మంచి యాక్టర్ అని తెలియదు. సినిమాలో ప్రయత్నించు. నువ్వే ఓ సినిమా తీసి నాకు వేషం ఇవ్వు. అవును, అమ్మాయి నచ్చిందా? నచ్చటం ఏమిటి, ముహూర్తం కూడా పెట్టుకున్నాం. డిసెంబర్ 4వ తారీఖున పెళ్ళి. గుడ్, కంగ్రాచ్యులేషన్స్. అతని చెయ్యి నొక్కి వదిలిపెట్టాను. థ్యాంక్స్. ఉండవే తల్లి. బావగారిని నేను ఆహ్వానించి వస్తానంటే వినలేదు కల్పన. ఈ ఆడవారిని నమ్మిందెవరట? చాలే, కల్పనేది? మీ ఇంటి వాళ్లతో వెళ్ళిపోయింది అన్నాడు. అంటే అర్ధాంగి గారు కోపగృహంలో దూరిందన్నమాట. ఆర్ట్ ఆఫ్ వాకింగ్ అంటూ వ్యాసాలు రాశారు కానీ భార్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒక్క హ్యాండ్బుక్ అయినా మగాడి కోసం రాయలేదు. వెళ్తూ వెళ్తూ చీర కొంటే సమయం 10 గంటలు దాటింది. అలనాటి కృష్ణుడిలా కాళ్ళు పట్టుకుంటే, అష్టభార్యలున్నారు కాబట్టి తప్పు అని పట్టుకున్నాడు. నాకేం కర్మ పట్టింది? ఒరే నాయనా, బావమరిది అంతటి బంధువు లేడు గాని కాస్త మేం పిలిస్తే పలుకు అన్నాడు సుధీర్. వెళ్దామా అన్నాను. ట్రిపుల్ సవారీకి అభ్యంతరం లేదా? నో అభ్యంతరం. బస్సుకు నిరీక్షించే ఓపిక లేదన్నాను. ఇంటికొచ్చేసరికి కల్పన 2 మంచాలు ఎడం చేసి ఉరిమి చూస్తూ కూర్చుంది. మోడర్న్ కోపగృహాలు అర్థం చేసుకోలేని అమాయకుడిని కాను. మంచాలు ఎడమవుతాయి, కంచాలు చప్పుడవుతాయి. భోజనంలో పాకం తక్కువై భారం ఎక్కువవుతుంది. మాటలు పోయి మౌనం వహిస్తారు. చిరునవ్వుకు బదులు రుసరుసలు ఎక్కువవుతాయి. భోజనాలు అయినంతసేపు మేమిద్దరం ప్రత్యర్థుల్లా చూసుకుంటున్నాం. రమేష్ కబుర్లు చెప్తున్నాడు. కల్పన, వరండాలో రమేష్కు పడక వెయ్యనా అన్నాను మెల్లగా, అసలు అలక అన్న సంగతి అవాయిడ్ చేస్తూ. అక్కర్లేదు, ఒక్కరోజు ఎడబాటుకు ఊరివారిని రాసుకుని పూసుకుని తిరిగే యావ మీకుందేమో, నాకేం లేదు. నేను వంటింట్లో పడుకుంటాను. వంటింట్లో చీమలు చిట్టెలుకలు భుజంపై చేయి వేశాను. మీకంటే చీమలు చిట్టెలుకలు నన్నేం చేయలేవు, అవి నన్నేం బాధించవు అన్నది విసురుగా చేయి తోసేస్తూ. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆడతాను పాడతానని, చదువులో ఫస్ట్ అని ఇంట్లో వారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ ఆదరంగా అభిమానంగా చూసేవారు. అలాగే కాలేజీలో కూడా నాతో స్నేహం చెయ్యాలని ఉవ్విళ్ళు ఉన్నట్టుండేవారు. ఉద్యోగంలో చేరాక అంతే. అలాంటిది భార్య అర్ధాంగి అవమానం చేయటమా? వివాహం విద్యానాశాయ అన్నాను. కానీ నన్ను అడిగితే వివాహం స్వేచ్ఛానాశాయ అంటాను. ఏం భార్యలు, ఇంత చులకనగా చూడటమా? వచ్చి అలసట పేరుతో ముసుగు తన్నాను. అన్నా చెల్లెళ్ళు అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు లేచి బ్యాంకుకు తయారవుతున్నాను. రమేష్ వచ్చాడు. నేను వెళ్ళొస్తాను బాబా, ఇంకా కార్డు పోస్టులో పంపుతాను. వారం రోజుల ముందు రావాలి పెళ్ళికి ఆహ్వానించాడు. వారం రోజులు ఎందుకు, ఒక్కరోజు ముందొస్తాను, మీ చెల్లొస్తుంది అని బ్యాంకుకు వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేసరికి రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా కూర్చుంది కల్పన. ప్రపంచంలోని దిగులంతా కల్పన ముఖంలో గూడు కట్టుకుంది. నా కోపం అభిమానం పక్కకు నెట్టి ప్రేమగా పిలిచాను. లేచి టీ ఇచ్చింది. జవాబివ్వలేనంతగా ఏం ఆలోచిస్తున్నావు? అదే, అన్నయ్య పెళ్ళికి వెళ్ళి అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలా, లేక జీవితంతో రాజీపడి కాపురం చెయ్యాలా అని.
బాప్రే, చాలా తీవ్రంగా ఉంది. నచ్చజెప్పటం నా తరం కాదనిపించింది. ఆ ఊహలతో 3 రోజులు గడిచాయి. అలా బల్ల మీద పడేస్తే భోజనం చెయ్యాలనిపించక ఆ రోజు వెళ్ళిపోయాను. తను బాధపడనట్లు ముఖం కనిపించినా బెట్టుగానే ఉంది. బ్యాంకుకు వెళ్తే నాకసలు ఏమీ గుర్తుండదు. ఆకలి కూడా మర్చిపోయాను. 12 గంటలకి చలపతి గారు పిలిచారు. ఓ హీరో గారు ఫోన్. మీకు ఫోనండి అన్నాడు. హీరో పని జీరో అవుతుంది. నాకు ఫోన్ చేసేవారెవరుంటారు అంటూ ఫోన్ ఎత్తాను. ఇంటి ఓనరు చంద్రమన్నయ్య. హర్ష, కంగారేం లేదు. మరదలు చీర కాల్చుకుంది. కంగారు లేదు అంతే. ఫోన్ పెట్టేశాను. నాకు మతిపోయింది. విరక్తితో కాల్చుకోలేదు కదా ఈ పిల్ల. ఏమో తెగింపుకు పెట్టింది పేరి ఆడవారు. మా మిసెస్ ఒంట్లో బాగుండలేదట. సార్ వెళ్ళిరానా? ఒంట్లో బాగుండలేదా? నిన్ను చూడాలనిపించిందా? ఆయన నవ్వారు. వెళ్ళు, వెళ్ళిరా, లక్కీ ఫెలోవి అన్నారు. మళ్ళీ రమ్మంటున్నారా? పక్కనే ఉన్న సుధీర్ అడిగాడు. నువ్వొకడివి ఉండవయ్యా అని విసుక్కున్నారు. నేను కంగారుగా బయటికొచ్చాను. నన్ను ఇంటి దగ్గర దింపమంటే సుధీర్ దింపేవాడే కానీ ముఖం చెల్లలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఎలాంటి దృశ్యం ఎదురవుతుందో తెలియదు. నా భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిందంటే ఎంత అవమానం చెప్పొద్దు. నాకైతే విరక్తి లాంటిది కలిగింది. ఆటో చేసుకుని నేనొచ్చాను. మంచం మీద కూర్చొని కల్పన కాఫీ తాగుతోంది. హమ్మయ్య అనుకున్నాను. వచ్చావా హర్ష? మీ ఆవిడ ఏడ్పు చూసి కంగారు పడి కంగు తిని ఫోన్ చేశాను అన్నాడు చంద్రం. అసలేమైంది? కంగారు కప్పిపుచ్చుకుంటూ అడిగాను. నేనే కాస్త టీ పెట్టమ్మా అన్నాను. తను బయటకు వెళ్ళటానికి తయారైనట్టుంది. మీ వదిన పొద్దుటే ఎక్కడో సత్యనారాయణ వ్రతం అని వెళ్ళింది. పాపం నీళ్లు పడేసి వెనక్కు తిరిగింది. అంతే, పమిట వెళ్ళి మంటల్లో పడింది అన్నాడు. హమ్మయ్యా, ఆత్మహత్య ప్రయత్నం కాదు. అదే పెద్ద రిలీఫ్. టీకి నీళ్లు పెట్టగానే నా మీద కోపం వచ్చి ఉంటుంది. అందుకే ఆ విసురు. చాలేరా అబ్బాయి, మీ ఆవిడ వస్త్రాపహరణం చేశాను. చీర కాలిపోయిందనుకో. అయినా అనుమానం తీరక పరికిణి అంటుకుందేమోనని ఎత్తుకొచ్చి మంచంలో అటు ఇటు దొర్లించాను. అమ్మో, ఈ నెరజాణ కాస్త ఏడుపు లంకించుకుంది అన్నాడాయన నవ్వుతూ. పోండి, భయం వెయ్యేదేమిటి అన్నది కల్పన. చంద్రంగారు మా ఊరతను, అందుకే చనుబు వరస. మీ ఆవిడకు కాఫీ కాచిచ్చానురా అబ్బాయి, నాకు భోజనం పెట్టాలి అన్నాడు. నా వంట తినే ధైర్యం ఉంటే మడి కట్టుకుంటాను అన్నాను. అదేమిట్రోయ్, మీ ఆవిడకు వంట రాదా? వంట వచ్చు కానీ ఆమె కోపగృహం ప్రవేశించింది అన్నాను. ఆయన మాటలు నమ్మొద్దు, రండి వడ్డిస్తాను అన్నది. అసలు చీరే కాలిందా, ఇంకెక్కడైనా కాలిందా అని అడగలేకపోయాను. ఇంకా మా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టే ఉంది. ఆ వెక్కిళ్ళు, ఆ నిట్టూర్పులు, ఆ మూతి తిప్పుడు, రుసరుసలు ఇంకా నన్ను వెంటాడి చిరాకును కలిగిస్తున్నాయి. నాకే గనక దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటావో కోరుకో అంటే, దేవుడు ప్రాణం పొయ్యే వరకు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను. కొంచెం పొట్ట దగ్గర సెగ తగిలిందండి, సమయానికి బావుగారు రాకపోతే అన్నది. థ్యాంక్స్ అతనితో అన్నాను. లేచి కల్పన పొట్ట దగ్గర చూశాను. కాస్త ఎర్రబడింది. దానిపై బర్ణాలు రాసింది. కల్పన వడ్డించటానికి అవతలి గదిలోకి వెళ్ళింది. ఏమిట్రా అబ్బాయి, ఏమిటి కదా? మీ వదిన ఓ మాటంది. ఈసారి కల్పన పుట్టింటికి వెళ్తే ఇప్పుడప్పుడే రాదట అని. ఆయన నా వంక చూశారు. ఇదంతా మీ ఆవిడ నిర్వాకం. నేను మొన్న నాటకంలో వేషం వేసి ఎఫెక్ట్ కోసం సుమతితో చనువుగా క్లోజ్గా నటించాను. ఓహో, అదా సంగతి. రండి, కల్పన వచ్చింది. ఇద్దరం వెళ్ళాం. మా బలవంతం మీద తను వడ్డించుకున్నది. ముగ్గురం భోజనం చేశాం. ఒరే అబ్బాయి, మీ ప్రైవేట్ అఫైర్స్లో ఎందుకురా? నేను విశ్రాంతి తీసుకుంటాను. చంద్రం వెళ్ళిపోయాడు. చంద్రం బావగారు భోజనం చేస్తారని తెలియదండి. అన్నం సరిపోలేదు కదూ అన్నది. ఎంత తిన్నామన్నది కాదు ప్రశ్న, ఎంత అభిమానంగా తిన్నామన్నది. వస్తాను, బయలుదేరాను. ఈ పూట పోకుంటేనేం అన్నది. పోకుండా ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి? నువ్వు నవలా పఠనంలో లీనమవుతావు. బయటికి వచ్చేశాను. ఏమిట్రా, ఏమైంది? సుధీర్ ఎదురొచ్చాడు. ఏం లేదు, చిన్న ప్రమాదం జరిగిందని సుధీర్తో చెప్పాను. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ప్రియదర్శిని ఆడిటోరియంలో బెంగాలీ నాటకం ఉందంటే వెళ్ళి 8ంటికి ఇల్లు చేరాను. అభిసారికల గుమ్మంలో నిలబడింది కల్పన. ఏమిటింత ఆలస్యం చేశారు? అన్నం బల్ల మీద పడేసి పడుకోకపోయావా అన్నాను. అంతే, లోపలికి గుమ్మంలోకి రానిచ్చి నన్ను అల్లుకుపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైంది? అసలేం జరిగింది? ఆమెను దూరం జరిపాను. కళ్ళు తుడుచుకుంది. ఏం లేదు అన్నది. స్నానం చేసి భోజనం చేశాను. సీజ్ ఫైర్కు చిహ్నంగా మా ఆవిడ తలలో పూలు కనిపించాయి.
మొహంలో ఉత్సాహం కనిపించింది. పేపర్ తీశాను. ఏమండి చెప్పండి అన్నాను పేపర్ పక్కన పడేసి. మధ్యాహ్నం నేనొంటరిగా ఉండగా చంద్రం బావొచ్చారు. ప్రమాదం జరిగిందని చీరా గట్రా ఆ సమయానికి సహాయపడ్డాడు. ఇప్పుడేమైంది అన్నాను. అది కాదండి, నువ్వు ఒంటరిగా ఉండగా వచ్చాను, నిన్ను ఎత్తుకు వెళ్ళాను, వాడు అనుమానిస్తే అంటున్నాడు అన్నది దిగులుగా. నువ్వేమనుకుంటున్నావు? అవకాశం ఉంది కదా, నేను ఒంటరిగా ఉండగా వచ్చాడు ఇంకా చెప్పబోయింది. చూడు కల్పన, మనిషికి మనసుకు మధ్య ఉండాల్సింది కాపలా కాదు, విశ్వాసం. నాపై నీకు విశ్వాసం లేకపోయినా నీపై నాకు విశ్వాసం ఉంది. నేను ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాను. ఇంట్లోనే చెడిపోవాలని ఏముంది? నువ్వు చెడిపోవాలనుకుంటే ఎక్కడైనా చెడిపోవచ్చు కదా అన్నాను మెల్లగా. నిజమేనండి అన్నది ఇంకా అభిజాత్యం. నేనే దగ్గరకు తీసుకోవాలన్న తపనకు నవ్వొచ్చింది. నిజంగా మీ పట్ల సంకుచితంగా ప్రవర్తించాను అన్నది కన్నీటితో. మళ్ళీ ఇలాంటి అనుమానం రాదని బాసలు చేసింది, ప్రమాణం చేసింది. పాపం అనిపించింది. నా బింకం సడలించాను. నా ఒడిలో ఒరిగిపోయిన కల్పన ముఖం చేతులతో ఎత్తి ఆమె అధరాలు చుంబించాను. సంసారం సాఫీగా సాగితే థ్రిల్ ఉండదేమో, అప్పుడప్పుడు అలకలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, కలయికలు ఉండాలేమో. దూరాన ఒక గాయకుడు ఇల్లుంది. ఆ ఇంటి నుండి అధరం మధురం అంటూ ఎంఎస్ కంఠం తేనెలూరిస్తోంది. ఆ నిశ్శబ్ద సమయాన మరింత శ్రావ్యంగా వినిపించింది. మధురం మధురం అధరం మధురం అన్నాను. పోండి, దిండిలో తలదూర్చుకుని సిగ్గుపడిపోయింది అర్ధాంగిలక్ష్మి. సమాప్తం. మధురం మధురం అధరం మధురం కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.